హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఇదైతే తినడానికి కాదు. సో నేను నార్మల్గా మా ఇంట్లో నూనె ఎలా ప్రిపేర్ చేస్తాను మీతో అందరితో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ప్రతి ఒక్కరు డిఫరెంట్గా ఆయిల్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఫర్ హెయిర్ కేరింగ్కి కానివ్వండి, గ్రోత్కి కానీ, రాలడం తగ్గడానికి కూడా నేనైతే బేసిక్గా ఇదే ప్రిపేర్ చేస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ఎక్కువ హెయిర్ ఫాల్ అండ్ వైట్ హెయిర్ అండి ముఖ్యంగా వచ్చేస్తుంది కదా, ఈవెన్ 15-16స్లో కూడా వచ్చేస్తుంది. సో పిల్లల కోసం మనం కొంచెం జాగ్రత్త తీసుకున్నామంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక 30s వచ్చేదాకైనా వాళ్ళ హెయిర్ కొంచెం మంచిగా వైట్ హెయిర్ లేకుండా ఉంటుందని చెప్పి ఇలా ప్రిపేర్ చేసి వాళ్ళకి అప్లై చేస్తుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇంట్లో అందరం అప్లై చేసుకుంటాంలేండి. బేసిక్గా ఇదైతే మాత్రం నేను ఎక్కువగా పిల్లల కోసమే ఎక్కువ అవ్వగానే ప్రిపేర్ చేసేస్తాను అనమాట, వితౌట్ లేట్ అనమాట. కొంచెం ఆయిల్ ఇంకా ఉందనగానే ప్రిపేర్ చేసుకుంటుంటా అనమాట. సో ఇంకా నేను ఎలా చేస్తాను ప్రాసెస్ మీ అందరితో కూడా ఈరోజు షేర్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కలౌంజీ అండ్ దాసాని ఆకులు, దాసాని పువ్వులు, కరేపాకు, వెల్లుల్లిని పొట్టుతోనే అండి దంచి తీసుకున్నాను. అండ్ ఆనియన్స్ కూడా విత్ పొట్టుతోనే అనమాట, పైన స్కిన్ ఏం తీయకుండా అలాగే పెట్టేసుకున్నాను అనమాట. అలోవెరా, తులసాకు ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నా దగ్గర పచ్చి ఉసిరికాయలు ఉన్నాయి, సో సి విటమిన్ కోసం అది కూడా వేసుకున్నాను. ఒకవేళ లేకపోతే యూ కెన్ గో విత్ డ్రై ఆమ్లాస్ దొరుకుతాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంట్లో ఆడిచ్చి కొబ్బరి ఎత్తిపెట్టి ఎండబెట్టి ఆడిచ్చిన కొబ్బరి నూనె అనమాట. సో నా దగ్గర ఒక 3/4 లీటర్ దాకా ఉందనుకుంటాను, అయిపోవచ్చింది అది కూడా. సో ఇది ఫ్రెష్ ఆయిల్ అండి. ఒకవేళ మీ దగ్గర ఇలా లేకపోతే యాజ్ యూజువల్ మనం ఏ కొబ్బరి నూనె అయితే వాడుతూ ఉంటామో యూ కెన్ యూజ్, అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆముదం, ఆముదం ఖచ్చితంగా తీసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఒక రవ్వ ఆన్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. పెద్ద కడాయి తీసుకొని మనం బేస్డ్ అపాన్ మన ఆయిల్ పట్టి మనం కడాయి తీసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ తీసుకుంటుంటే ఆబ్వియస్లీ కొంచెం పెద్ద పెనం పెట్టుకోవాలి. లేదు అనుకుంటే నేను ఒక 1/2 లీటర్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మీడియమే తీసుకున్నాను అనమాట. అంటే మొత్తం యూస్ చేయకుండా ఒక 1/2 లీటర్ అయితే యూస్ చేస్తున్నాను. మళ్ళీ అగైన్ ఒక 2 months అయితే ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ స్టోరేజ్ కూడా నేను పెట్టుకోనండి, కొంచెం మినిమల్లే పెట్టుకుంటాను అనమాట. ఒక 2 to 2.5 months అంతే అనమాట. మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఎక్కువ కూడా ఉంటే ఏమో వర్క్ అవ్వదేమో అని చెప్పి ఒక డౌట్ అనమాట నాకు. సో ఆయిల్ని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి టక్క వేట్ చేసేసి అన్నీ వేసేసి ఎప్పుడు అలా అనుకోకండి. ఎంత లోగా అది బాయిల్ అయితే దాంట్లో ఉండేటివన్నీ విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకి మంచిగా వస్తాయి. సో నేను జస్ట్ ఆయిల్ మంచిగా కాగిందా అని చెప్పి కొన్ని ట్రై చేశాను అనమాట. ఇంకైతే మొత్తం కాగింది. ఇంకా ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసేస్తున్నాను. సో కలౌంజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మన హెయిర్ని కొంచెం బ్లాక్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఆమ్లా కూడా, కరేపాకు, దాసానాకు, ఎవ్రీథింగ్ మనం వేసేటివి అయితే ఏది అయితే చెడు లేదు, అన్నీ మంచివే వేస్తున్నాం కాబట్టి మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట ఈ ఆయిల్. ఈవెన్ ఎవరైనా సరే చిన్న పిల్లలకి కూడా పెట్టచ్చండి, బికాజ్ మనం ఏం యాడ్ చేయటం లేదా, అన్నీ నేచురల్ థింగ్సే. ఏం మనం స్టోరేజ్ ఉండేటివి కెమికల్స్వి ఏం యూజ్ చేయట్లేదు, అన్నీ పచ్చివే కాబట్టి ఇట్ ఈస్ టూ గుడ్ అనమాట. సో కరేపాకు స్టెమ్స్లో కూడా కొన్ని విటమిన్స్ ఉంటాయంట, నాకు కూడా మొన్నే తెలిసింది. అందుకని స్టెమ్స్తో పాటు వేసేసాను అనమాట. ఫ్లవర్స్, మందార పూలే కాదండి ఆకులు కూడా వేశారంటే ఇంకా కొంచెం బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి 2 యాడ్ చేస్తుంటాను. సో ఇవన్నీ వేసేసి మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకొని, అంటే మంచిగా కాగాలన్నమాట. అంటే
ఇది పెట్టేసి ఇంకా మీ వర్క్స్ కూడా మీరు చేసేసుకోవచ్చు. దీని దగ్గరే ఉండాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎప్పుడైనా జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత వెళ్ళి జస్ట్ అలా కలిపెట్టడమే అనమాట. మనం మన కిచెన్ వర్క్స్ కానీ ఇంకేదైనా అదర్ వర్క్స్ కానీ ఉంటే అవన్నీ చేసుకుంటూ కూడా ఈ ఆయిల్ని సూపర్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. సో ఓన్లీ థింగ్ ఈజ్ మనం సిమ్లో పెట్టే ఆయిల్ని ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో 1/2 లీటర్ ఆయిల్కే నాకు అప్ టు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా బ్లాక్గా ఫ్రై అవ్వాలి. అది ఇంకా కొంచెం పచ్చిదనం ఉంది, ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఒక 40 to 45 మినిట్స్ కష్టపడి చేసామనుకోండి, ఇంకొక 2 మంత్స్ పిల్లలకి మనం అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనం తయారు చేసి పెట్టిన ఆయిల్ అయితే వాళ్ళ హెయిర్ సేఫ్గా ఉంటుందన్న ఒక కాన్ఫిడెంట్ కానీ ఆ హ్యాపీనెస్ మదర్స్కే అర్థమవుతుంది కదా. సో అలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము అంటే ఇంకో 2 మంత్స్, ఇంకా 2.5 మంత్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకునేది అంతే అనమాట. అండ్ ఆయిల్ చూసారా ఒక గ్రీన్ కలర్లోకి వస్తుంది కదా, యాక్చువల్గా అలాగే వస్తుంది, బ్లాక్ రాకూడదు అనమాట. ఈవెన్ మనం కలోంజీ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెం గ్రీనిష్గానే వస్తుంది అనమాట ఆయిల్ అయితే మనకు. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయాయండి. అండ్ ఆయిల్ కూడా స్మోక్ వస్తుంది కదా, ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ మార్చేసామంటే ఆయిల్ చేంజ్ ద కలర్ అనమాట, బ్లాక్గా అయిపోతుంది. అది అసలు అప్లై చేయకూడదు. సో ఈ మాత్రం వచ్చినప్పుడు జస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా దానికి రెస్ట్ ఇచ్చేయాలన్నమాట ఒక 3 to 4 అవర్స్. ఒకవేళ మీరు నైట్ కానీ ప్రిపేర్ చేస్తే ఓవర్ నైట్ దాని అట్లా సైడ్ పెట్టేసేయండి. మార్నింగ్కి దాంట్లో ఉండేటివన్నీ కూడా మంచిగా ఆయిల్లో దిగుతాయి కదా, అందుకని చెప్పి ఓవర్ నైట్ పెట్టేసి నేనైతే ఒక 4 to 5 అవర్స్ తర్వాత నేను బాగా చల్లగా అయిపోయిందనమాట. ఇంకా దీన్ని అయితే ఫిల్టర్ చేసేసుకున్నామని బాటిల్ తీసుకున్నాను. యాక్చువల్లీ మీ దగ్గర గ్లాస్ బాటిల్ ఉంటే గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేసుకోండి. సో నేను ఒక 2-3 టైమ్స్ స్టోర్ చేసి, చిన్నపిల్లలు కదా ఇలా దాన్ని తాకినప్పుడు టక్కన లాగేస్తూ ఉంటారు, కింద పడిపోయి పగిలిపోయాయండి. సో క్లీనింగ్ నాకు చాలా డిఫికల్ట్ అయిపోయిందనమాట. సో పిల్లలు కొంచెం పెద్దవి తెలుసుకునేదాకా, అందుకని చెప్పి అది నాకు టీ కంటైనర్స్ వస్తాయి కదా ప్లాస్టిక్లో, అదే వాడుతున్నాను అనమాట. తీసుకొని మంచిగా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ కూడా మనకు మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత కొంచెం బ్రౌనిష్గా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇది కొంచెం గోల్డ్ కలర్లోనే ఉంటుందన్నమాట. సో నాకు పిల్లలకి హెల్ప్ అయిందని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది, ఈ టిప్స్ ఏమైనా మీకు యూజ్ అయితే యూజ్ చేసుకుంటారని షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు అవసరము అనుకుంటే జస్ట్ చేసుకోండి. ఒక 2 months అయితే ఈజీగా స్టోర్ ఉంటుందన్నమాట. సో మన పిల్లల హెయిర్ ఇప్పుడు మన చేతుల్లో ఉన్నట్లు అయిపోయింది. ఏం చేద్దాం, పొల్యూషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ అస్ కదా, అందుకని చెప్పి ఇంకా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలండి. సో ఆయిల్ యూజ్ అయితే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ పైన. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది కదా, మరి మన హీరో ఇంగ్రీడియంట్ని యాడ్ చేయకపోతే ఎలా అండి. ఇలా కాచుకున్న ఆయిల్లో ఒక 100 ml క్యాస్టర్ ఆయిల్ తీసుకొని మిక్స్ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. మనందరికీ తెలుసు, చిన్నప్పుడంతా మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ కూడా పెట్టేది ఫస్ట్ పిల్లలకి ఆముదమే కదా. సో ఆముదం చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా మిక్స్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. సో మీరు కూడా ఒక్కసారి ఈ ఆయిల్ ట్రై చేయండి, డెఫినెట్గా యూ లవ్డ్ ఇట్. హోప్ మీకు అందరికీ ఈ వీడియో యూజ్ అయిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.